హాయ్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎగ్జామ్స్ రిజల్ట్స్. అయితే చాలా మంది ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వగానే నేనెందుకు పనికిరాను, చచ్చిపోదాం అది, ఇది అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అలాగ ఒక క్వెషన్ పేపర్ మీ లైఫ్ ఏమన్నా డిసైడ్ చేస్తుందా? వాడెవడండి మీ లైఫ్‌ని డిసైడ్ చేయడానికి? ఏదో చదువుకున్నావు, దాన్ని టెస్ట్ చేయడానికి ఒక క్వెషన్ పేపర్ ఇచ్చాడు. నీకొస్తే రాయి, రాకపోతే వదిలేయి. అది చదివి రాస్తేనే నీకు గుర్తుంటేనే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవుతావని వాడేమన్నా రూల్ పెట్టాడా ఏంటి? ఎవడో పెట్టడు అలాగా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ రాంగానే, రిజల్ట్స్ రాంగానే నేను చచ్చిపోవాలి అది, ఇది అని ఆలోచించడం మానేయండి. మంచిగా ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. ఏదైనా వర్క్ నేర్చుకోండి. ఈ రోజుల్లో టెక్నాలజీని యూజ్ చేసి ఎన్నో వర్క్స్ చేయొచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ మరీ ఓవర్గా ఆలోచించకండి. ఓకేనా? ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. ఉన్నంతలో ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. డబ్బు ఉంటేనే రాజు రాణి ఎవరైనా. డబ్బే అంతా నడిపిస్తుంది. కాబట్టి డబ్బు సంపాదిస్తే మంచిగా అందరు చూస్తారు. సో డబ్బు సంపాదించుకొని నేర్చుకోండి కానీ చచ్చిపోవాలనే ఆలోచన వదిలేయండి. ఒక క్వశ్చన్ పేపర్ తీసి పక్కన పడేసి మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈ టాపిక్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ విజయలక్ష్మి రాయదుర్గం, సైనింగ్ ఆఫ్. బాయ్.